డాక్టర్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఆస్తుల కోసం ఎవరినైనా అడాప్షను ఏ వయసు వారినైనా తీసుకునే అవకాశం ఉంటుందా, తీసుకోవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనే చట్టం ఉంది. అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటే ఏంటి అంటే, ఎవరిని దత్తత తీసుకోవాలి, ఎప్పుడు దత్తత తీసుకోవాలి, వారి వయసు ఎంత ఉండాలి, దత్తత తీసుకునే వ్యక్తుల యొక్క అంగీకారం ఉండాలా వద్దా, ఇచ్చే వ్యక్తుల అంగీకారం ఉండాలా వద్దా, అలా రకరకాల అంశాలను ఈ చట్టం చెప్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, పిల్లలు లేకపోతే భర్త నుంచి కానీ వారసత్వంగా భర్త యొక్క వారసత్వం వచ్చిన ఆస్తిని కానీ ఆ మహిళ తనకు సంబంధించిన వ్యక్తులకు సంక్రమింపచేయాలన్న ఉద్దేశంతో 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలను కూడా దత్తత తీసుకున్నట్లు చేసి, నేను ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాను కాబట్టి ఈ ఆస్తి వాళ్ళకే చెందుతుందని చెప్తున్నారు. సో మిత్రులారా, అడాప్షన్ యాక్ట్ ప్రకారంగా 15 సంవత్సరాల లోపు పిల్లలను మాత్రమే అడాప్షన్ తీసుకోవాలి. 15 సంవత్సరాలు దాటిన పిల్లలను అడాప్షన్ తీసుకున్నా అది చెల్లుబాటు కాదు. అయితే ఇక్కడ అడాప్షన్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలా అంటే, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్న నియమం ఏమీ లేదు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒక హోమ కార్యక్రమం నిర్వహించి అడాప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా